శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ మార్చ్ 30, 2013 సంవత్సరం. నేడు శనివారం, ఫాల్గుణ మాసం, బహుళపక్షము. తదియ నేటి ఉదయం 8:33 వరకు ఉన్నది. దాని తర్వాత చవితి తిథి ప్రవేశం జరిగి ఈరోజు మొత్తం ఉండటం జరుగుతుంది. అలాగే విశాఖ నక్షత్రము నేటి తెల్లవారుజామున 4:18 వరకు ఉన్నది. హర్షణము అనే యోగము నేటి ఉదయం 7:55 వరకు. దాని తర్వాత వజ్ర యోగము నేటి తెల్లవారుజామున 4:48 వరకు ఉన్నది. భద్ర అనే కరణము నేటి ఉదయం 8:33 వరకు. దాని తర్వాత భవ అనే కరణము నేటి రాత్రి 7:21 వరకు. ఆ తర్వాత బాలవ అనే కరణము ఈరోజు మొత్తం ఉండటం జరుగుతుంది. అమృత గడియలు ఈరోజు ఉదయం 8, నేటి అమృత గడియలు రాత్రి 8:07 నుంచి ప్రారంభమై నేటి రాత్రి 9:36 వరకు ఉన్నాయి. అలాగే దుర్ముహూర్తము నేటి ఉదయం 6:16 నుంచి ప్రారంభమై నేటి ఉదయం 7:53 వరకు. వర్జము నేటి ఉదయం 11:11 నుంచి ప్రారంభమై నేటి మధ్యాహ్నం 12:41 వరకు ఉన్న కాలాన్ని వర్జ్యకాలంగా చెప్పబడింది. నేటి నక్షత్రం విశాఖ. విశాఖ నక్షత్రం యొక్క 1, 2, 3 పాదాలు తులారాశిలో, 4వ పాదం వృశ్చిక రాశిలో ఉండటం జరుగుతుంది. విశాఖ నక్షత్రానికి అధిపతి బృహస్పతి లేక గురువు గారు. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు తులారాశిలో, అంటే శుక్రుడు అధిపతిగా ఉన్న రాశిలో ఉండటం జరుగుతుంది. అలాగే 4వ పాదము వృశ్చిక రాశిలో, అంటే కుజుడు అధిపతిగా ఉన్న రాశిలో ఉండటం జరుగుతుంది. నేడు జన్మించబోయే శిశువులు ఎవరైతే ఉన్నారో వారికి, బాలబాలికలు ఎవరు జన్మించినా సరే, విశాఖ నక్షత్రం ప్రకారంగా సామాన్యమైన శాంతి మాత్రమే చెప్పబడింది. సామాన్యమైన శాంతి అంటే కనుక శిశువు పుట్టంగానే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సరే ఆ శిశువు యొక్క తండ్రి గారు ఆ పిల్లవాడిని కానీ పిల్లని కానీ చూసేపోయే ముందర ఒక మట్టి మూకుడులో నువ్వుల నూనె పోసి, అంటే శిశువు యొక్క ముఖం చూపించే సమయంలో ఆ ముఖ బింబము స్పష్టంగా కనబడాలి. నూనె పోయటమే కదా, నూనె వేరే వారికి దానం ఇచ్చేదే కదా అని చెప్పి మనం దీపపు ప్రమిదలో నూనె పోసి చూపించకూడదు. ఆ ముఖ బింబము, ఆ వ్యక్తి, ఆ శిశువు జన్మించిన మొత్తం మనకి ఆ యొక్క శిశువు మొత్తం ఆ యొక్క నూనెలో బింబంగా కనబడాలి. కాబట్టి చక్కగా ఒక మూకుడు తీసుకుని ఆ మూకుడులో నువ్వుల నూనె మాత్రమే పోసి, ఆ నువ్వుల నూనె మాత్రమే పోసి శిశువు యొక్క తల్లిగారు కానీ లేక తాతగారు కానీ ఆ శిశువుని ఇలా బోర్లించి, అంటే ఇతన్ని ఇట్లా పడుకోబెట్టి, బోర్లా పడుకోబెట్టి ఆ ముఖాన్ని ఈ యొక్క నూనెలో తండ్రిని చూడమనాలి. ఇవన్నీ ఏంటండి ఆచారాలు, నూనెలో మొహం చూస్తే ఏమవుతుంది అంటే కనుక ఆ పీడ ఏదన్నా ఉంటే ఆ నూనెకి తగులుతుంది. దీనికి ఒక ఉదాహరణ మనకి చూసుకుంటామంటే, ఒక మనిషి యొక్క దృష్టి మనకి సామెత ఏం కనిపిస్తోందండి, మన నరుడు దృష్టి కనుక సోకితే నల్లరాయి కూడా బద్దలైపోతుంది అని చెప్పున్నది. అబ్బా పిల్లవాడు ఎంత బాగున్నాడండి అంటే చాలు వాడికి దిష్టి తగులుతుంది. కాబట్టి ఆ పిల్లవాడు బాగున్నాడండి మీ పిల్లవాడు అంటే కనుక వెంటనే అమ్మగారు ఏం చేస్తారు, వచ్చి దిష్టి తీసేస్తారు. అయ్యో నాయనా నీకు దిష్టి తగిలిందిరా నాయనా, ఎవరి కళ్ళు పడ్డాయి ఏమో, ఎట్టా అయిపోయావు నువ్వు అని చెప్పి ఆ పిల్లవాడికో పిల్లకో దిష్టి తీసేస్తారు. కాబట్టి అలా తండ్రి గారు ఏదన్నా అంటారని కాదు, జన్మించిన సమయంలో విశాఖ నక్షత్ర జాతకులు ఎవరైతే జన్మిస్తారో వారికి ఈ రోజున విశాఖ నక్షత్రం అవుతుంది. కాబట్టి విశాఖ నక్షత్ర బాలబాలికలకు ఎవరికైనా సరే వారికి స్వల్పంగా నక్షత్ర ప్రకారంగా దోషం ఉంది. కాబట్టి ఆ దోషాన్ని పోగొట్టడానికి చక్కగా మట్టి మూకుడు తీసుకుని దాంట్లో నువ్వుల నూనె నిండుగా పోసి దాంట్లో ఈ యొక్క శిశువు యొక్క బింబం చూసిన తర్వాత ఆ నూనెని తీసుకువెళ్ళి ఏదన్నా దేవాలయంలో పెట్టేసి అఖండ జ్యోతి వెలిగించేసి వచ్చేయాలి. దీన్ని దానంగా ఇయ్యొచ్చు అని చెప్పి కొన్ని సందర్భాల్లో చెప్తున్నారు. ఎవరికి ఏది వీలైతే అది చేయవచ్చు. అంతే తప్పితే దానం ఇవ్వకూడదని లేదు, ఇది అఖండ దీపమే పెట్టాలని లేదు. అఖండ దీపం పెడితే మంచిది, వీలు కాని పక్షంలో దానంగా కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఏది వీలైతే అది చేయండి, ఏ దేవాలయంలో అయినా ఇవ్వచ్చు. కాబట్టి
ఫలానా దేవాలయంలోనే ఇవ్వాలండి అనే ప్రక్రియ లేదు. కాబట్టి ఏ దేవాలయంలో అయినా ఇచ్చే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా నేడు జన్మించే ఈ విశాఖ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి దోషము ఆపాదించబడకుండా ఉండే అవకాశాలు నక్షత్ర ప్రకారంగా ఉంటుంది. అలాగే నేడు జన్మించే ఈ విశాఖ నక్షత్ర జాతకులకి తీ, తూ, తే, తో అనే అక్షరాలతో వీరి యొక్క జన్మనామం ప్రారంభం కావాలి. తీ, తూ, తే, తో ఈ అక్షరాలతో ఎవరి పేర్లు అయితే ప్రారంభమవుతాయో వారి యొక్క జన్మనామం మనం పెట్టుకుంటే కనుక వారి యొక్క జన్మ నక్షత్రం విశాఖ నక్షత్రంగా చెప్పబడుతుంది. కాబట్టి నేడు 1, 2, 3, 4 పాదాల్లో విశాఖ నక్షత్రంలో ఎవరు జన్మించినా వారికి సంబంధించిన వరకు వారి యొక్క జన్మ రాశి 1, 2, 3 పాదాల్లో జన్మిస్తే తులారాశి, 4వ పాదంలో జన్మిస్తే వృశ్చిక రాశి. దీనికి అధిపతి బృహస్పతి. వీరి యొక్క జన్మ కాలానికి గురు మహర్దశలో వీరు జన్మించడం జరుగుతుంది. ఇక ఈ విశాఖ నక్షత్ర జాతకుల యొక్క స్వభావాలు స్వల్పంగా తెలుసుకుందాం. ఈ విశాఖ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీరికి కొంచెం వాక్చాతుర్యం, ఎదుటి వ్యక్తుల్ని ఆకర్షించుకుని ఎటువంటి సమాధానాలు చెప్పాలి, ఎట్లా ధనం సంపాదించాలి, ఎట్లా ఎదుటి వ్యక్తులతో మాట్లాడాలి అంటే లౌకిక పరిజ్ఞానం అనేది చాలా అధికంగా ఉంటుంది. తద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ లౌకిక పరిజ్ఞానం ఉండటం వల్ల వీరికి సంబంధించిన కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎవరితో గొడవ పడకుండా నెగ్గుకొచ్చే అవకాశాలు ఈ విశాఖ నక్షత్ర జాతకులకు ఉంటుంది. దానితో పాటుగా వీరికి ఇంద్రియ నిగ్రహం అంటే కోపాన్ని కానీ, ఆవేశాన్ని కానీ, సంతోషాన్ని కానీ ఏదైనా సరే వాళ్ళు నిగ్రహించుకునే శక్తి ఉంటుంది. కోపం కూడా నియంత్రణతో కూడుకున్న కోపం ఉంటుంది. అంటే కోపం కానీ, సంతోషం కానీ, ఆనందం కానీ, దుఃఖం కానీ ఏవి బయటికి కనబడకుండా అలా వాళ్ళు మెయింటైన్ చేసుకోగలుగుతారు. కాబట్టి వాళ్ళని చూస్తే వీళ్ళు ఆనందపడుతున్నారా, లేక సంతోషపడుతున్నారా, దుఃఖపడుతున్నారా, కోపపడుతున్నారా అనేది వారిని చూసి మనం నిర్ధారించుకోలేము. కాబట్టి వారితో విశాఖ నక్షత్రంతో మాట్లాడే అప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుకోవాలి. అలాగే వీరికి ఏదో ఒక శాస్త్రంలో అంటే వీరు ఏ శాస్త్రం అయితే చదవాలనుకుంటారో కామర్సు అంటే సిఏ చదవాలా, ఐసీడబ్ల్యూఏ చదవాలా, ఏసీఎస్ చదవాలా, లేక ఎంబీఏ ఫైనాన్స్ చేయాలా, లేదు డాక్టర్ కోర్సుకి సంబంధించి బైపీసీ తీసుకుంటే కనుక ఆ బైపీసీలో ఎంబీబీఎస్ చదవాలా, బీఎంఎస్ చదవాలా, హోమియోపతి చదవాలా, లేకపోతే ఫిజియోథెరపీ చదవాలా, ఇట్లా ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్లో వీళ్ళు పరిపూర్ణత అనేది సాధిస్తారు. దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క సబ్జెక్టు పరంగా కానీ లేకపోతే వీరు ఎన్నుకున్న రంగం ఏదైనా సరే, కళారంగం కానీ, క్రీడారంగం కానీ ఏదైనా సరే తప్పనిసరిగా దాంట్లో మంచి ఫలితాలు సాధించేందుకు బాగా ప్రయత్నం చేస్తారు. అలాగే వీరికి బాగా కొంచెం అనురాగం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే పారమార్థిక చింత అంటే దేవుడు, ఒక భక్తి, సన్మార్గంలో వెళ్ళాలి, ఎవరికి హాని చేయకూడదు, ఇట్లాంటివన్నీ ఈ యొక్క ఎందుకంటే ఈ నక్షత్రాధిపతి ఎవరండి? బృహస్పతి. కాబట్టి ఆ బృహస్పతి వీరికి అన్ని విధాలుగా ఆ యొక్క బృహస్పతి యొక్క లక్షణాలు, గురుగారి యొక్క లక్షణాలు ఎక్కువగా ఇస్తారు. అయితే వీరికి వారి యొక్క పిత్రార్జితం అంటే తండ్రి గారి ఆస్తి ఏదైతే ఉంటుందో అది అంతగా కలిసి వచ్చే అవకాశాలు కనబడవు. కాబట్టి నేడు జన్మించే శిశువులు ఎవరైతే ఉన్నారో ఈ విశాఖ నక్షత్రం వాళ్ళకి తీ, తూ, తే, తో అనే అక్షరాలతో వీరి యొక్క నామకరణం జరగాలి. అలాగే ఈరోజు జన్మించే వారికి సామాన్యమైన శాంతి చెప్పబడింది కాబట్టి ఆ శాంతి విధానాలని అమలు చేసుకోండి. ఇక చంద్రాష్టమ నక్షత్రం. నేటి చంద్రాష్టమ నక్షత్రంలో అశ్విని నక్షత్ర జాతకులు అంటే చూ, చే, చో, లా అనే పేర్లు గలవాళ్ళు. చూ, చే, చో, లా అనే అక్షరాలతో ఎవరి పేర్లు అయితే ప్రారంభమవుతాయో వారు, అలాగే మేషరాశి వారు, అందున ముఖ్యంగా అశ్విని నక్షత్ర జాతకులు నేడు ఎదుటి వ్యక్తులతో మాట్లాడే సమయంలో కొంచెం నిదానించి ఆవేశాన్ని తగ్గించుకుని ఆచరణాత్మకంగా మాట్లాడండి. అంతే తప్పితే మీరు ఆవేశపడితే కనుక
ఆ నష్టం అనేది మీకు ఆర్థికంగా కానీ లేక మానసికంగా కానీ స్వల్పంగా నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు మీ యొక్క ఆవేశాన్ని నియంత్రించుకొని కనుక ముందరికి వెళ్ళగలిగితే నేడు ఈ అశ్విని నక్షత్ర జాతకులకి నష్టాలు నివారించుకోవచ్చు. అలాగే పై అధికారులతో వాదాన్ని నివారించుకోవచ్చు. తద్వారా మీ యొక్క వృత్తిలో అనుకూలత సాధించుకోవచ్చు. కాబట్టి ఈ నేడు అశ్విని నక్షత్ర జాతకులు వారు కానీ లేక మేషరాశి వారు లేక చూ, చే, చో, లా అనే అక్షరాలతో ఎవరి పేర్లు అయితే ప్రారంభమవుతాయి వారు వీలైనంత వరకు వాదాలకి వివాదాలకి దూరంగా ఉంటే కనుక అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు. తిరిగి రేపటి పంచాంగంలో కలుసుకుని మరికొన్ని వివరాలు చెప్పుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.